అందరికీ నమస్కారం. నా పేరు అప్పం శ్రవణ్ కుమార్, జైరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 12న కొత్త పెన్షన్ల అప్లికేషన్ తీసుకోమని జైరాబాద్ మున్సిపాలిటీకి తెలియజేసింది. కానీ ఏంటంటే ఇక్కడ 7 రకాల పెన్షన్స్ మాత్రమే ఇస్తుంది. వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, అదేవిధంగా చేనేత కార్మికుల పెన్షన్, కళ్ళు గీత కార్మికుల పెన్షన్, డయాలిసిస్ రోగుల పెన్షన్, అదేవిధంగా పైలేరియా బాధితుల పెన్షన్. మరి వృద్ధాప్య పెన్షన్ ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పి, 4000 పెన్షన్ 6000 చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరి వృద్ధాప్య పెన్షన్ ఏమైంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వృద్ధాప్య పెన్షన్ కోసం. ఒక జైరాబాద్లోనే 1000కి పైగా వృద్ధులు ఎదురు చూస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ అసలు లేనే లేదు. అలాంటిది ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ మీరు ఇచ్చిన 7 దాంట్లో వృద్ధాప్య పెన్షన్ లేదు. కాబట్టి ఈ జైరాబాద్లోనే 1000 మంది, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలు ఆవిరి చేయకండి. ఏదైతే వృద్ధులు పెన్షన్ వస్తుంది, కొత్త పెన్షన్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వృద్ధుల యొక్క కడుపు కొట్టకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఈ వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ పెన్షన్ల పాటు అందించి అందరికీ పెన్షన్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒంటరి మహిళల కోసం ఏదైతే పెన్షన్స్ అందించాలి, సర్టిఫికేట్ అందించాలి, ఎంఆర్ఓ గారు మాకు సర్కులర్ లేదు, మేము ఎలాంటి సర్టిఫికేట్ అందించామని చెప్తున్నారు. ఏదైతే పెన్షన్ అధికారులు ఉన్నారులే వారు వెంటనే ఎంఆర్ఓ గారికి సర్క్యులర్ జారీ చేయండి. ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ ఆర్ఐ ద్వారా చేసి సర్టిఫికేట్ అందించి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ అదే విధంగా ఈరోజు అధికారులు చర్య చేయాలని నేను ఈ అధికారులకు తెలియజేస్తున్నాను.